హలో మై ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనంతు చాలా బాగున్నాను. సో, ఈరోజు ఈజీగా చికెన్ ఫ్రై చేసేది ఎలాగా అని చూపిస్తాను. అందరూ చేసుకుంటారు. నేను చేస్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తా. లేజీగా ఉన్నప్పుడు ఈజీగా, టేస్టీగా అయ్యేది ఎలాగా అని చూపిస్తాను. ఫస్ట్ కొంచెం కడాయి పెట్టుకోండి. హీట్ అయినాక కొంచెం ఆయిలేసుకోండి. ఆయిలేసుకునింక కొంచెం సాసులు, మళ్ళా ఒక 3 పచ్చిమిరపకాయలు, ఒక చెక్క, 2 లవంగము, మళ్ళా ఒక ఇలాచి ఏసి ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినింక దాంట్లోకి కొంచెం ఆనియను, కరివేపాకేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయితా ఉంది అన్నప్పుడే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఏసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయినింక ఒక హాఫ్ టమాటో వేసుకోండి అంతే. అది ఏసిను ఫ్రై చేయండి. పుదీనా నేను ఇప్పుడే కొంచెం ఏసుకుంటా. ఎందుకంటే ఆయిల్‌లో ఫ్రై అయితే కొంచెం టేస్ట్ బావుంటుంది అందుకే. మళ్ళా చికెన్ వేసుకోవాల. సో, చికెన్ కొన్నిసార్లు స్మెల్ వస్తుంది కదా! స్మెల్ రాకూడదు అంటే కొంచెం పసుపు, మళ్ళా కొంచెం ఉప్పేసి వాష్ చేసుకోండి ఒక 2-3 టైమ్స్. అప్పుడు మీకు స్మెల్ రాదు. సో, చికెన్ ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నా. ఇది హాఫ్ కేజీ క్వాంటిటీకి ఎంత అని చూపిస్తున్నాను చికెన్ ఫ్రై. అందులో కొంచెం సాల్ట్, మళ్ళా పసుపు వేసుకోవాల. వేసుకునింక కొంచెం కలుపుకోండి. కలుపుకొనింక లిడ్ పెట్టేయండి. ఎందుకంటే చికెన్‌లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు నేనేం వాటర్ వేయలేదు. అయినా వాటర్ వదులుకోంది. సో, కొంచెం అలా ఫ్రై చేసుకునింక ఇక్కడ పౌడర్స్ వేసుకుంటాను. సో, నేనిక్కడ వచ్చేసి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, మళ్ళా ఒక స్పూన్ కారం పొడి వేసుకుంటా. మళ్ళా ఒక స్పూను చికెన్ మసాలా వేసుకుంటా. సో, కారం పొడి మీ టేస్టే అండి. ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకుంటాం గదా! సో, కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. మేము కారం తింటాము అంటే. లేదంటే ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి చాలు. సో, అలా ఫ్రై చేసుకునింక లిడ్ క్లోజ్ చేసేస్తాను. సో, ఇక్కడ మీకేమంటే గ్రేవీ కావాలంటే వాటర్ మిక్స్ చేసుకోవచ్చండి. నాకేమి గ్రేవీ వద్దు. నాకి డ్రై కావాలి. అందుకే నేనేమి వాటర్ మిక్స్ చేయడం లేదు. మీరు వాటర్ కావాలి కొంచెం గ్రేవీకి, రైస్‌కి అంత కావాలా అంటే వాటర్ మిక్స్ చేసుకోండి. సో, కొంచెం అలా చేసుకొని ఇంకా క్లోజ్ చేసేసి ఒక 3 మినిట్స్ వదిలేయండి. మళ్ళా ఒక కొత్తిమూరి, మళ్ళా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది. సో, అదేసి ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసేసి ఆఫ్ చేసేయండి. సో, మళ్ళా సర్వింగ్ ప్లేట్‌లో వేసుకునేదే. సో, చూసేదానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది గదా! తినేయాలి అనిపిస్తోంది గదా! అవును. సో, సర్వింగ్ ప్లేట్‌లో ఏసుకొని కొంచెం కొత్తిమూర, ఇది వీడియో గాబట్టి అలా వేస్తున్నాను. రియల్‌గా అయితే ఏం అలా వేసేలేదు. సో, కొంచెం అలా ఏసి సర్వ్ చేసుకునేదే. థాంక్ యూ మై ఫ్రెండ్స్.